హాయ్ ఫ్రెండ్స్, లక్కీ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి మదన్ వస్తాడు. లక్కీ చేతిలో నుంచి టీవీ రిమోట్ లాక్కొని ఛానల్ మారుస్తాడు. కానీ టీవీ చూడకుండా మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. దాంతో లక్కీ వెనకల వైపు నుంచి వెళ్ళి అక్కడ ఉన్న రిమోట్ తీసుకొని తనకి కావలసిన ఛానల్ పెట్టుకొని చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసిన మదన్ కోపంతో, నేను చూస్తున్నాను కదా, ఎందుకు ఛానల్ మార్చావు అని కోపడతాడు. సరే, నీకు నచ్చిన ఛానల్ నువ్వే పెట్టుకో అని లక్కీ రిమోట్ ఇచ్చేస్తాడు. కానీ మదన్ లక్కీతో గొడవపడి పెద్దదిగా చేసి లక్కీ కాలర్ పట్టుకుంటాడు మదన్. దాంతో లక్కీ కూడా కోపం వచ్చి మదన్ కాలర్ పట్టుకుంటాడు. ఈ గొడవ అంతా రేఖకి వినపడుతుంది. దాంతో పైన ఉన్న రేఖ స్టెప్స్ మీద నుంచి పరుగున కిందికి వస్తుంది. చూస్తావేంటి రేఖ, లాగిపెట్టి ఒకటి పీకి వాడిని బయటికి గెంటు అంటుంది భ్రమరాంబ. రేఖ లక్కీ వైపు కోపంగా చూస్తూ వెనుకకు తిరిగి మదన్ని చెంపదెబ్బ కొడుతుంది. రేఖ మదన్ని అలా కొట్టేసరికి అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తారు. తర్వాత శేషు భ్రమరాంబతో ఇలా అంటాడు, రేఖ ముందు రేఖ కాదు, మారిపోయింది, తనని ఏదో ఆవహించింది, అదేంటో కనుక్కో అంటాడు శేషు. భ్రమరాంబ ఆలోచనల్లో పడుతుంది.